హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. అయితే అలాంటి అమ్మాయిని ఎలా వెతకాలి, కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. స్త్రీలు చాలా సులభంగా పురుషుణ్ణి అర్థం చేసుకోగలరు. ఇందుకు భిన్నంగా పురుషులు కూడా ఉంటారు. కనుక మనం కొంచెం ప్రయత్నం చేసి అమ్మాయిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ జీవితం సాఫీగా సాగిపోగలదు. ఆడవాళ్ళ హృదయం చాలా లోతైనది అన్నారు కదండి. మరి ఎట్లా వాళ్ళని అర్థం చేసుకోవాలని అని మాత్రం అడగద్దు. ఎందుకంటే ఒక్కో అమ్మాయిని ఒక్కో యాంగిల్లో అర్థం చేసుకోవచ్చు. దానిని మీరు ప్రయత్నించి అధ్యయనం చేయాలి. అదేదో సినిమాలో ఒక హీరో చెప్పినట్లుగా ఒక అమ్మాయి ఒక రోజులో అర్థమైతే మరో అమ్మాయి వారంలో అర్థమవుతుంది. ఇంకొక అమ్మాయి 15 రోజులు అవుతుంది. ఎన్ని రోజులు పట్టినా కూడా అర్థం కావడం అనేది ఖాయం. మనం ఎలా ఆలోచిస్తామో అమ్మాయిలు కూడా ఇంచుమించు అలాగే ఆలోచిస్తారు. వాళ్ళు మనకన్నా తెలివైన వారు. మన కుప్పిగంతులు వాళ్ళ దగ్గర సాగవు. నిమిషాల్లో మన ఆలోచనలు పసిగట్టగలరు. కనుక నిజాయితీగా మనకు వారితో సమానమైన అర్హతలు తగిన జోడీగా ఉంటే మన ప్రేమను వారికి వ్యక్తిగతంగా చెప్పడం మేలు. వారిని ప్రెజర్ చేయకూడదు. రెస్పాన్స్ లేదంటే చిరంజీవి సినిమా శంకర్ దాదాలో సాంగ్ మరునాడు మా వీధిలోకి ఐశ్వర్య వచ్చిందే అని సాంగ్ వేసుకోవడమే. అదేవిధంగా మనల్ని అర్థం చేసుకునే అబ్బాయిని ఎలా వెతకాలి అన్న ప్రశ్న అవతలి వైపు నుంచి కూడా ఉంటుంది. అందువల్ల అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి వాళ్ళ నుంచి ఎదురు చూసేవి అమ్మాయి రూపం, విద్య, మాంగళ్య బంధం. అలాగే అమ్మాయి తరపు వారు అబ్బాయి వాళ్ళ నుంచి ఎదురు చూసేవి అబ్బాయి రూపం, చదువు, ఫిజికల్ స్ట్రాటజీ, అలాగే పిత్రార్జితం. అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, మంచివాడా కాదా, ఇవన్నీ చూస్తారు. పైన రెండిట్లో కంపేర్ చేసి చూస్తే కామన్గా 2 విషయాలు కనపడతాయి. అవి రూపం మరియు చదువు. ఈ రెండే. మరో కామన్ విషయం ఏంటంటే అమ్మాయి తరపు వారు వాళ్ళ స్టేటస్ కంటే కొంచెం మెరుగ్గా ఉన్న కుటుంబంలో వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడతారు. అలాగే వాళ్ళ పిత్రార్జితంతో పాటు ఏం పని చేస్తారు, భార్య, పిల్లలు మరియు కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాడా అన్న నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. వీటన్నిటితో పాటు జాతకాలు కలిశాయా లేదా అన్నది చూసి ముందుకెళ్తారు. అందుకనే మాంగళ్యబలం అన్న మాటను వాడాను. విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక్క కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకు. కాబట్టి ట్రై యువర్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ లవ్ వార్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.